బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పదవికి అలాగే పార్టీ సభ్యత్వానికి కవిత అయితే రాజీనామా చేశారు. ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఉన్నారు. చెప్పండి మేడం, కవిత భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందండి? ప్రధానంగా కవితక్క భవిష్యత్ కార్యాచరణ ఎంతో బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకనంటే అక్క ప్రజల మనిషి. తెలంగాణలో ఉన్న 4 కోట్ల జనంకు 2 కోట్ల మహిళలే అక్క వెంబట ఉన్నారని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. కాబట్టి అక్క ఏ నిర్ణయం తీసుకున్నా మేము స్వాగతిస్తున్నాం. అక్క వెంబటనే జనమంతా ఉంటారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఎందుకనంటే అక్క ఎంతో మందికి తెలంగాణలోని బాధపడ్డోళ్ళు, అన్యాయం గురైన వాళ్ళు, ఎమ్మెల్యేలే కానీ ఎంపీలే కానీ ఎన్నో రకాలుగా అందరూ కూడా మేధావులే కానీ వాళ్ళ యొక్క బాధలన్నీ కూడా విషయాన్ని అధ్యయనం చేసుకొని కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్దామని చెప్పేసి ఎన్నోసార్లు ప్రయత్నం చేసింది. కొన్ని విషయాలు చెప్పడం జరిగింది, కొన్ని విషయాలు చెప్పలేదు. ఆ విషయాలు చెప్తామని తెలంగాణ భవన్కి వెళ్ళేసరికి కేటీఆర్ అన్న కోసం చాలాసార్లు వేచి చేసింది. కేటీఆర్ అన్న రాలేడు. విషయాలన్నీ కూడా ఎంతో బాధపడ్డది. నిన్నగాక మొన్న ఎలాంటి ప్రాధాన్యత లేదు తీర్మార్ మల్లన్న ఆయన చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని బుట్టు దుకాణం పెట్టుకొని ఆ దుకాణంలోని కంచం పొత్తు మంచం పొత్తు అని చెప్పేసి ఒక బీసీల కోసం సామాజిక తెలంగాణ రావాలని చెప్పేసి ముక్తం కంఠంతో కవితక్క అన్న నినాదంతో బయటకు వచ్చి మా బీసీ బిడ్డల కోసం ఎంతో పోరాటం చేసి ఆ విషయాన్ని ధిక్కరించినటువంటి మల్లన్న, ఆ మల్లన్నకు ఎలాంటి కూడా ఖండనీయలేరు వీళ్ళు. ఎవరు ఇవాళ మాలావతి, ఇవాళ సత్యవతి రాతోడే కానీ మాలావతి కవిత కానీ ఇవాళ ఎవరు కూడా ఇలా చెప్తున్నారు నీతులు మహిళలు. ఆ మహిళలు ఈ రోజు కవితకు ఆ రోజు ఎటువైంది మీ గొంతు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఈ మరి మహిళకు అన్యాయం జరిగినప్పుడు మరి తీర్మార్ మల్లన్న నువ్వు మాట తప్పని చెప్పేసి ఎందుకు అడగలేరు? ఇలా వాళ్లకు మేము మంత్రి పదవులు ఇచ్చినాం, వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చేసి వాళ్ళ బల్లల మీద కూకొని పెట్టినాం. కవితకు ఏనాడు కూడా మంత్రి పదవి అడగలేదు. వారి యొక్క తెలంగాణలో పడుతున్న బాధలే కానీ వాళ్ళకు జరుగుతున్న అన్యాయమే కానీ నిత్యము ఎప్పుడు కూడా ఏ రోజు కూడా ఇంట్లో ఉండకుండా తన పిల్లలను కూడా చూడకుండా నిత్యం కూడా ప్రజల కోసమే ఆమె ప్రాణం పెట్టేసి ఇలా పనిచేస్తుందని చెప్పేసి తెలంగాణ మేము భావిస్తున్నాం. అంటే తను ఎవరినైతే వెనకేసుకొచ్చిందో కాళేశ్వరంలో తన తండ్రికి ఎటువంటి అవినీతి జరగలేదని చెప్పుకొచ్చిందో అటువంటి తండ్రే ఈరోజు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కదా, దీన్ని ఎట్లా చూస్తారు ఒక కార్యకర్తగా? ప్రధానంగా హరీష్ రావు గారు, మీరందరూ కూడా ఎన్నోసార్లు హరీష్ రావు గారు వాయిస్ తీసుకున్న విషయము, ఇరిగేషన్ మినిస్టర్ ఉన్న విషయము మన తెలంగాణకు మొట్టమొదటి ఇరిగేషన్ మినిస్టర్ అతనే కాబట్టి అతనే మొత్తము జరుగుతున్న అతని చేతులు ఉన్నది. కవితక్కది ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఇరిగేషన్కు మినిస్టర్ ఉన్నాడు కాబట్టి నీ ద్వారా జరిగిన అవినీతిని నువ్వు ఎదుర్కోవాలని చెప్పేసి మేము అంటున్నాం. ఇలా హరీష్ రావు ఎక్కడ ఉన్నావు నువ్వు ఇన్ని రోజులు? ఇలా కమిషనర్ మీద కేసీఆర్ సార్ పోయాడు కూర్చొని మాట్లాడితే నువ్వు ఏడున్నావు? నువ్వు రాష్ట్రానికి బంధించినవా, రసరోకులు చేసినవా, ధర్నాలు చేసినవా? ఇలా కేసీఆర్ గారు గొంతు నొక్కుతున్నావు నువ్వు. కొడుక కవర్దారు చెప్తున్నాం, తెలంగాణ బిడ్డలందరూ కూడా హరీష్ రావు గారికి అడ్డుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే కవిత గారు అయితే మాత్రం కార్యకర్తలతో చర్చించిన తర్వాత తన భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని అయితే మాత్రం ఇందాక సమావేశంలో చెప్పుకొచ్చారు. తను ఏ పార్టీలో చేరనని కూడా చెప్పుకొచ్చారు. అంటే తమ ఎటు వెళ్ళినా సరే మీ మద్దతు ఎలా ఉండబోతుందంట? ప్రధానంగా ఈ యొక్క హరీష్ రావు గారు, సంతోష్ రావు కానీ ఇలా బీజేపీలోకి పోతుందని కొన్ని రోజులు డబ్బా కొట్టిండ్రు. కొన్ని రోజులేమో ఇలా కవితక్క వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మేము రేవంత్ రెడ్డి దగ్గర కవితకు ఉండదు, ఇటు బీజేపీ దగ్గర కవితకు ఉండదు. మా కవితకు ప్రజాబలం ఉన్నది కాబట్టి మేము ప్రజలే మాకు బలం కాబట్టి ప్రజల బాటల్లే కవితక్క నడుస్తుందని చెప్పేసి మేము ఇది చేస్తున్నాం. కవితక్క ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మేము కట్టుబడి ఉండి కవితక్క బాటలు నడుస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. చూశారు కదా, కవిత గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా తమ పూర్తి సహాయ సహకారాలు ఉంటేనైతే మాత్రం తెలంగాణ జాగృతి కార్యకర్తలు చెప్పుకొచ్చారు. కార్తీక్తో దేవా వార్త, హైదరాబాద్.